దీంతో రిషికేష్ 99 టీవీ హిమ్మత్ నగర్ నుంచి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. మధ్యాహ్నం నుండి కౌంటింగ్ కొనసాగుతుంది. ఇప్పటికే అనేక ప్రాంతాలలో వార్డు సభ్యులుగా గెలిచిన వారిని డిక్లేర్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అలాగే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించిన తాజా సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రక్రియ అయితే పూర్తయింది. దీంట్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 28 మండలాల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాలో 14 మండలాలు, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి 6 మండలాల్లో తొలిదశ ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయింది. అదేవిధంగా పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో కౌంటింగ్ ప్రక్రియకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పలు వార్డులకు పోటీ చేసినటువంటి వార్డు అభ్యర్థుల విజయాన్ని కూడా డిక్లేర్ చేసి అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూడొచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపుగా మనకు 585 సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా 4,776 వార్డు మెంబర్ల సభ్యులకు గాను దాదాపుగా 1,836 మంది సర్పంచ్ అభ్యర్థులు, 11,281 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు అయితే పోటీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎక్కడ కూడా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు అయితే చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటీ చేసినటువంటి 28 మండలాలతో 28 మండలాలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించినటువంటి అధికారులు అనేక ప్రాంతాల్లో వార్డు సభ్యులుగా ఎవరైతే విజయం సాధించారో వారి విజయాన్ని కూడా డిక్లేర్ చేసి ఇప్పటికే వారికి అధికారికంగా వాళ్లకు ఇవ్వాల్సినటువంటి పత్రాలను కూడా అందజేయడం జరిగింది. అయితే సాయంత్రం వరకు సర్పంచ్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల కౌంటింగ్ కూడా పూర్తి చేసి సర్పంచ్లను కూడా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇటు సర్పంచ్ స్థానాలు, అదేవిధంగా వార్డు మెంబర్లను డిక్లేర్ చేసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించి వాటిని కూడా ఇదే రోజు పూర్తి చేస్తామని అధికారులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలిదశ పంచాయతీ పోరు మాత్రం ప్రశాంతంగా నిర్వహించారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించడంతో పాటుగా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడంతో అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రక్రియను తొలిదశ పోలింగ్ మాత్రం సక్సెస్ఫుల్గా నిర్వహించామని చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానున్న నేపథ్యంలో 2వ దశ పోలింగ్కు, అదేవిధంగా 3వ దశ పోలింగ్ సంబంధించినటువంటి వివరాలపై దానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎట్లాంటి చిన్న అవాంఛనలు చోటు చేసుకోకుండా ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించామని 3 జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు అయితే ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరగగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహం చూపించినట్లు కనిపిస్తుంది. ప్రధానంగా ఉదయం 7 గంటల నుండే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించిన పరిస్థితి ఉంది. దీంట్లో భాగంగా నల్గొండ జిల్లాకు సంబంధించి 81.76%, అదేవిధంగా సూర్యాపేట జిల్లాకు సంబంధించి 89.76% నమోదు కాగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 89.76% పోలింగ్ నమోదైనట్లుగా ఇప్పటివరకున్న వివరాలు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించడంలో కౌంటింగ్ వద్ద కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును నడుమ మధ్యన ఎన్నికల కమిషన్ నిబంధన ఏదైతుందో ఆ నిబంధనకు అనుగుణంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభించారు. సర్పంచ్ కౌంటింగ్ ఏదైతుందో దీనికి సంబంధించి ప్రధానంగా డ్రమ్ములు ఏర్పాటు చేసి 25 బిండల్స్కు చొప్పున పూర్తి స్థాయిలో బండిల్స్ కట్టిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించినట్టు అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమేత ఎంపీడీఓలతో పాటుగా ఇతర పోలింగ్ అధికారులు, అదేవిధంగా పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది ఏర్పాట్లు చేసుకుని దానికి అనుగుణంగా మాత్రం ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది. వార్డు మెంబర్లుగా గెలిచిన వారిని ఇప్పటికే ప్రకటిస్తున్న నేపథ్యంలో సాయంత్రం వరకు అంటే దాదాపుగా 3-4 గంటల వరకు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుందని సాయంత్రం అంటే ఈరోజు ఏది ఏమైనా కూడా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేసి అవసరమైన ప్రాంతాల్లో ఉన్నటువంటి కౌంటింగ్ డిక్లేర్ చేయడంతో పాటుగా ఉప సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిని కూడా పూర్తి చేసి మొత్తంగా తొలి దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్, అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయడం కోసం అధికారులు అయితే ఏర్పాట్లు చేపట్టిన పరిస్థితి ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుతం జరిగిన తొలి దశ పోలింగ్ 28 మండలాల్లో ఎక్కడ కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయడం ద్వారా ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. అదే క్రమంలో కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలింగ్ ప్రక్రియతో పాటుగా కౌంటింగ్ ప్రక్రియకు అదనంగా పోలీసులను ఏర్పాటు చేసి కౌంటింగ్ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే పెద్ద ఎత్తున వార్డు మెంబర్లకు పోటీ చేసినటువంటి అభ్యర్థుల విజయాన్ని డిక్లేర్ చేస్తూ అధికారులు చర్యలు తీసుకోగా సర్పంచ్ అభ్యర్థుల విజయానికి సంబంధించినటువంటి సర్పంచ్ అభ్యర్థులను డిక్లేర్ చేయడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తొలి దశ ఎన్నికల పోలింగ్ గ్రామ పంచాయతీలకు సంబంధించి సజావుగా పూర్తి కావడంతో 2వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి వాటిపై జిల్లా కలెక్టర్లు సమేత అధికారులు మాత్రం దృష్టి
సాధించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ, 99 టీవీ, నల్గొండ.